హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మా ఫర్దర్ వీడియోస్ అన్ని మీకోసం వస్తాయి. ఈ వీడియోలో నేను మీకు వేణుస్వామి అనే ఒక ఆస్ట్రాలజర్ గురించి చెప్పడానికి అయితే వచ్చాను. ఈ ఆస్ట్రాలజర్ ఏంటంటే సెలబ్రిటీస్కి ఈ విధంగా ఆస్ట్రాలజీ చెప్పి ఈయనైతే ఇప్పుడైతే ఫేమ్ అయ్యిందండి. అదే రీసెంట్గా చూస్తే చాలామంది సెలబ్రిటీస్ ఇలా ఎంత కంబైండ్ ఇలా చెప్పించుకోవడం, దీనివల్ల ఏంటంటే ఆయన ఒక హైట్స్కి అయితే వెళ్ళాడు. రీసెంట్గా మన ప్రభాస్ ఉన్నారు కదా, ప్రభాస్ గురించి కూడా ఒకటి చెప్పాడు. ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఆదిపురుష్ కూడా ఫ్లాప్ అవుతానని చెప్పాను, కానీ అది చూశారు కదా ఎంత ఫ్లాప్ అయిందో. సలార్ ఏంటంటే సలార్ ఫ్యాన్స్ తప్ప ఎవరు చూడరని చెప్పారు. అండ్ ఏంటంటే ఈ హోల్ వరల్డ్లోనే నేను చెప్పినట్టు ఎవరు చెప్పలేరు. అండ్ ప్రభాస్ జాతకం కూడా బాగోదు, అది ఇది బాగుండదు, అది ఇది అని చెప్పాడు, పెళ్లి జాతకం అనేది. రీసెంట్గా దీన్ని ఒక సిచ్యువేషన్ మీద ప్రభాస్ వాళ్ళ అమ్మ కూడా ఒకసారి అయితే చెప్పింది. అంటే ఎవరికైనా మదర్ కన్నా పెయిన్ అనేది ఉంటుంది కదా, దానివల్ల అయితే నా కొడుకు జాతకం నాకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు అనే విధంగా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పింది. అండ్ రీసెంట్గా చూసుకుంటే సలార్ మూవీ ఫ్యాన్స్ తప్ప ఎవరు చూడరు అన్నారు. నేను ప్రభాస్ ఫ్యానే కాదు, నేను చూశాను. ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్లాట్ ఏంటంటే జాతకాలు చెప్పేటివన్నీ నిజాలు కాదు, అండ్ నిజం అనుకోవడం నీ మూర్ఖత్వం అంతే. ఒక ప్రభాస్ ఫ్యాన్ అయితే కాదు, ప్రభాస్ అంటే ఇష్టం. అంటే ఇప్పుడున్న టాలీవుడ్లో ప్రతి ఒక్క హీరోకి అంటే ఇష్టము, నేను ప్రతి ఒక్క హీరోని అయితే చూస్తాను, అలా ప్రభాస్ కూడా నాకు ఇష్టం. సలార్ మూవీ మీరు అనుకున్నట్లేదు సార్, వేణుస్వామి గారు వచ్చి ఒకసారి చూడండి, అది మంచి బ్లాక్ బస్టర్ అయింది. 700 కోట్లు కలెక్ట్ చేసిందంటే 700 కోట్లు కలెక్ట్ చేసిందా, అంతమంది ఫ్యాన్స్ అయితే లేరు కదా. సినిమాను ఆదరించే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి సినిమా సక్సెస్ అయింది. మీరు అనుకున్నట్టు ఆస్ట్రాలజర్ మీ జాతకాలన్నీ ఆదరించారంటే మీ మీద ఒక భయపెగ్గర తీస్తారు. నాకు తెలిసి మీరు ఒకప్పుడు మూవీస్లో యాక్ట్ చేశారు, నేను చూశాను, అదొక సీన్ అయితే ఉంది పూజారిగా. ఇప్పుడు అదే వర్కౌట్ అవ్వక మేబీ ఇలా చేసుకుంటున్నారేమో, కొంచెం ఆలోచించండి. ఒక జాతకాల గురించి ఇలా చెప్పడం, ఒకరి లైఫ్ గురించి ఇలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అండ్ మీ లైఫ్లో మీరు ఏదో అనుకోని ఉంటారు, ఆ సక్సెస్ కాక ఈ ఒక ఫీల్ అయితే ఎంచుకున్నారు. లేకపోతే మీరు పుట్టుకతాను మీరు ఒక సాయిబాబా కాదు కదా. అదైతే కొంచెం ఆలోచించండి. ఏదో మీద పెద్ద తోపు గీపు అని ఫీల్ అవుతున్నారు అంతే, మీకు అంత సీన్ లేదు. అండ్ ఇంకొకసారి ఏ హీరో గురించి అన్నా మాట్లాడేటప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కరు డైహార్డ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. ఎడన్నా కనిపించినా కానీ వేసేసినా అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. కొంచెం చూసుకొని వెళ్ళండి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, ఎందుకంటే అది మీకే ప్రాబ్లం. ఈ హీరోనే కాదు, ఏ హీరోని ఏమనొద్దు. అండ్ వీలైతే మీ లైఫ్ను మీరు చక్కదిద్దుకోండి. అంటే మీకు నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకొని మీకు చేసుకోండి. అదే కానీ మన ఇంటర్వ్యూ అని చెప్పి ముందుకు వచ్చి ఇలా ఉంది అలా ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడైనా ఇది కొంచెం వాడతారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.